వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. పంతాలకు పోవద్దు, ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి. ఎంపీ డీకే అరుణ లగచర్ల ఘటనపై వికారాబాద్ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో కొండా విశ్వేశ్వరరెడ్డితో కలిసి ఎంపీ డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొడంగల్ నియోజకవర్గం లగవర్ల దాడి ఘటన దురదృష్టకరం, బాధాకరం. ఈ దాడులను ఎవరైనా ఖండించాల్సిందే. అక్కడ జరగకూడదని సంఘటన జరిగింది. ఫార్మా కంపెనీల పేరుతో ఫస్ట్ ఫేజ్లో 1500 ఎకరాలు, రెండో ఫేజ్ 1500 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు తెలిసింది. ఫార్మా బాధితులు ధర్నాలో నేను పాల్గొన్నాను. మా ప్రాణాలు పోయినా భూములు ఇవ్వబోమని ఆ గ్రామాల ప్రజలు ముందు నుంచే చెబుతున్నారు. ప్రజాభిప్రాయానికి చాలా మంది ప్రజలు రాలేదు. కలెక్టర్, ఇతర అధికారులు సెక్యూరిటీ లేకుండా లగచర్లకు పోవడం వల్లే ఉద్రిక్తత. సీఎం రేవంత్ ఫార్మా విషయంలో పంతానికి పోవద్దు, ప్రజాభిప్రాయాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఇంత జరుగుతుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? ఆ గ్రామాలకు వెళ్తే ఏం జరుగుతుందో తెలుసుకోలేరా? ప్రభుత్వ నిఘా వైఫల్య లోపం స్పష్టమవుతుంది. రేపు లగచర్లకు క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు రేపు లగచర్లకు వెళ్తా. సంయమనంతో వ్యవహరించాలి, సామరస్యపూర్వకంగా ఉండాలని ప్రజలకు చెబుతాను. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రజల నమ్మకం ఇంకా పొందలేదు. ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు. ఆ గ్యారెంటీ ఇచ్చిన వాళ్ళే అవి పెట్టుకోకుంటే ఈ కొత్తగా ఏదో వచ్చి భూమి స్వీకరణ చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళ మీద అనుమానం వస్తుంది. అయితే తప్పున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఒకసారి అంటున్నాను, మా పార్టీ వాళ్ళు అయితే ఒక దాడి చేయాలి, కలెక్టర్ మీద చేసేదంటే ధర్నా చేయాలి, అది తప్పు. కానీ ప్రభుత్వానికి తప్పు ఉంది. దాంట్లో 2-3 రాజకీయాలలో ఉండొచ్చు, ఇన్స్టిగేషన్. వాళ్ళను అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి. కానీ సాధారణ ప్రజలను హింసించవద్దు, అరెస్టు చేసుడు బంద్ చేయండి. సాధారణ ప్రజలు, గ్రామీణ ప్రజలు వాళ్ళు భయపడి మా భూమి గుంజుకుంటారో తిరుగుబడి పడేది. అయితే విజ్ఞప్తి ఏంటంటే సాధారణ ప్రజల మీద పోలీసు మీద హింసించవద్దని నా విజ్ఞప్తి. నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరమైనటువంటి సంఘటన. కలెక్టర్పై కానీ అదేవిధంగా ఉన్నటువంటి కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారి పైన కానీ దాడి జరగడం అనేది విచారకరం, బాధాకరం. ముఖ్యంగా దాడి మరి జరగడం అనేటువంటి సంఘటన మీడియాలో చూస్తే నిజంగా అది ఏమాత్రం కూడా ఎవరమైనా కూడా దాని గురించి ఖండించాల్సిందే. ప్రతి ఒక్కరం కూడా అటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అధికారులకు వారి డ్యూటీస్ని వాళ్ళు నిర్వహించేటప్పుడు మరి వారిపైన ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే మాట్లాడుకొని శాంతియుతంగా వారిపైన మాట్లాడటమో చేయాల్సి ఉంటే మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మటుకు అది విచారకరమే. అటువంటి సంఘటన జరగరాకున్నటువంటి సంఘటన జరిగింది అక్కడ. మరి దానికి కొంత మనం ఆలోచిస్తే కనుక ఆ సంఘటన నిజంగా అవాయిడ్ చేయాల్సినటువంటి సంఘటనని, ఆ సంఘటన జరగకుండాల్సింది. అక్కడ ఆ యొక్క గ్రామాలు, అక్కడ ఫార్మా వస్తుందని, కొంత ఏదో ఇతరత్ర ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయని, ఫార్మాసిటీ అక్కడ ఫార్మా ఏర్పాటు చేస్తుందని, దానికి సంబంధించి దాదాపు 1500 ఎకరాల భూమిని అక్కడ సేకరిస్తూ ఉన్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ కింద 1500 ఎకరాలు, సెకండ్ ఫేజ్ మళ్ళీ 1500 ఎకరాలు సేకరించడానికి కూడా ప్లాన్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఫార్మా అక్కడ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లగచర్ల కానీ ఆ పక్కన ఉన్నటువంటి 4 గ్రామాల తండాలు ఉన్నాయి, 3 తండాలు. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అక్కడ ఫార్మాని, ఇక్కడ ఫార్మా కంపెనీలు వద్దు అనేది తీవ్రంగా గత దాదాపు ప్రభుత్వం ఈ యొక్క కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిర్ణయం వచ్చిందో దాని తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ఎలక్షన్ల సందర్భంగా క్యాంపెయిన్ పోయినప్పుడు కూడా వాళ్ళ మెయిన్ డిమాండ్ అదే అడిగిండు, మా ఊర్లో ఫార్మా కంపెనీ పెట్టడానికి భూములు తీసుకుంటాం, దానికి మీరు సపోర్ట్ చేయాలి, మాకు ఫార్మా వద్దు ఇక్కడ అని వాళ్ళు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అభ్యర్థికి వెళ్ళినప్పుడు వాళ్ళందరి డిమాండ్ అదే చేసినారు అప్పుడు కూడా. సో దాన్ని మాట్లాడదాం, గవర్నమెంట్తో మాట్లాడదాం, మీకు మీ అందరి భూములకు అంటే మీ గ్రామాలలో ఉన్నటువంటి వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచే ముఖ్యమంత్రి గారు ఎన్నిక కాబడినారు కాబట్టి తప్పకుండా మాట్లాడదాం, సానుకూలంగా దాని మీద నిర్ణయం తీసుకునే విధంగా నేను కూడా మీకు వెంబడి ఉంటా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది వాళ్ళకి ఎన్నికల సందర్భంగా.
సో ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఎప్పుడైతే ఇనిషియేషన్ ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ధర్నాలు ప్రారంభం చేసారు. ఇక్కడ ఈ ఫార్మా కంపెనీలు మాకు వద్దు అని ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుంచి అక్కడ ధర్నాలు చేసిండు, కంటిన్యూస్గా ధర్నాలు చేసిండు. వాళ్ళు నన్ను కూడా ధర్నాకు వచ్చి మాకు మద్దతు పలకాలని చెప్పి నన్ను ఆహ్వానించారు. సో ఆ ధర్నాకు నేను అటెండ్ అయిన రోజు కూడా వాళ్ళు వాలంటరీగా ట్రాక్టర్లలో పెద్ద ఎత్తున వచ్చిన రైతులు అక్కడికి, మహిళలతో పాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చినారు, రైతులు వచ్చినారు. వాలంటరీగా చాలా పెద్ద ఎత్తున అక్కడ ధర్నా కార్యక్రమంకి నేను కూడా వాళ్ళకి మద్దతు తెలపడానికి వస్తున్నా అని చెప్పినప్పుడు పెద్ద ఎత్తున వచ్చినారు అక్కడికి. సో ఆ రోజు జరిగినటువంటి ఆ కార్యక్రమం ద్వారా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఫార్మాని రావడానికి వాళ్ళు ఇష్టపడడం లేదు, అడ్డుకునేటటువంటి మా ప్రాణాలు పోయినా సరే మేము అడ్డుకుంటామనేటటువంటి స్థాయిలో వాళ్ళు మాట్లాడారు అక్కడ. సో ఫార్మా కాకుండా వేరే కంపెనీలు వస్తే ఓకేనా మరి ఎంప్లాయ్మెంట్ గురించి అని మాట్లాడినప్పుడు ఫార్మాకు మేము ఖచ్చితంగా వ్యతిరేకం. గవర్నమెంట్ భూమిలో వాళ్ళు ఏమైనా పెట్టుకోమనండి, ఫార్మా కాకుండా అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, మా పట్టా భూమిలో దొరికి రావద్దని చెప్పి వాళ్ళు పదే మాట్లాడారు. ఇక్కడ గవర్నమెంట్ భూమి కొంతనే ఉంది, 200 ఎకరాలు ఉన్నట్టుంది, మిగతా అంతా కూడా పట్టా పొలాలు. వాళ్ళందరికీ కూడా పెద్ద ఎక్స్టెంట్లు లేవు, 2 ఎకరాలు, 1 ఎకరా, 3 ఎకరాలు, అంత చిన్న రైతులే ఉన్నారు. అంతా లంబాడీసు, ఎస్సీలు, ఎస్టీలు, అంతా బీద రైతులు ఉన్నారు అక్కడ. సో దాంట్లో అందరూ కూడా ఆ ప్రభుత్వ భూమిలో కూడా ఏదైనా ఇండస్ట్రీ పెడితే ఓకే, మా భూములు మటుకు మేము ఇవ్వము, మాకు ఆ యొక్క ఇండస్ట్రీ పరిశ్రమలు వచ్చినా కూడా ఏదైనా కంపెనీలు వచ్చినా కూడా మాకు ఇక్కడ ఉద్యోగాలు ఇస్తారంటే మాకు ఏం ఉద్యోగాలు ఇస్తారు? మాకు ఇస్తే 15,000 జీతం ఇచ్చారు, 10,000 జీతం ఇచ్చారు, మాకు ఎవరికి ఉద్యోగాలు కూడా దాంట్లో రావు. మాకు తర్వాత టెక్నికల్ అంటారు, అంత చదువుకున్న వాళ్ళు మేము ఇక్కడ లేవు మా కుటుంబాల్లో. సో మాకు దాని నుంచి పెద్ద ఉపయోగం ఉండదు, మా భూములు పోతే మా జీవనాధారాన్ని మేము కోల్పోతాం అనేటటువంటి ఆందోళన, ఆవేదన వాళ్ళు వ్యక్తం చేసింది. ఆందోళన నాకు అర్థమైంది, చాలా ఎట్టి పరిస్థితి అంటే వీళ్ళు ఎంత ప్యాకేజీలు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకునేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. వాళ్ళు ఒప్పిస్తారా దీనికి ఒప్పుకునేటటువంటి, సరే కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, కొంత వాళ్ళ భూములతో సంబంధం లేని వాళ్ళు దాన్ని వెల్కమ్ చేయొచ్చు కాక, బట్ ఎవరైతే ల్యాండ్ అంటే సొంతదారులు ఉన్నారో, సొంతంగా ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దానికి పాజిటివ్గా లేరనేది కొంచెం స్పష్టమైంది అక్కడ. దాని తర్వాత ఓ రోజు నేను ఆ ధర్నా అయిన తర్వాత నేను పోతూ హైదరాబాద్ పోతున్నప్పుడు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడాను. వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, అదర్ దాన్ ఫార్మా, లేదా ఇక్కడ నుంచి వేరే దూరంగా కన్నా మీరు ఏదైనా గుట్టలు కొండలు చాలా ఉంటాయి, మనకు వ్యవసాయానికి పనికిరాని భూములు అనేక ఉంటాయి కదా, అట్లాంటి ప్లేసెస్ ఏమైనా చూసి మీరు ప్రపోజ్ చేయాల్సి ఉంటే మరి ఇది ఎందుకు ఇక్కడ చాలా గ్రామస్తులంతా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు దీనికని కూడా వారితో మాట్లాడడం జరిగినప్పుడు వాళ్ళకి లోన్లు ఇవ్వడం లేదని, ఎలాంటి పథకాలు మాకు అందడం లేదని, ఇదంతా అక్వైర్ అవుతుంది కాబట్టి వాళ్ళకి లోన్లు రావడం బంద్ అయిపోయినాయి, అగ్రికల్చర్ లోన్స్ రావడం బంద్ అయిపోయినాయి, ఏదైనా పెళ్ళి ఉందో అదుందో ఇదుందో పోయి బ్యాంకులో భూమి పెట్టి లోన్ తీసుకోవాలన్నా మాకు లోన్లు ఇస్తలేరు, మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఏమనేటటువంటి కూడా వ్యక్తం చేసినారు. ఆ విషయంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. లోన్స్ అయినా వాళ్ళకి అలో చేయండి, భూమి పోయినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు బాకీలు ఉంటేమైనా. ఒకవేళ మీరు ల్యాండ్ అక్వైర్ చేసినా మీరు ఇచ్చినటువంటి అక్విజిషన్కి వచ్చిన డబ్బులు ఉంటాయి, అట్లాంటప్పుడు బ్యాంకులో వాళ్ళు అప్పే ఉంటే కట్టుకుంటారు. వాళ్ళకి చాలా అవసరం ఉన్నప్పుడు కూడా బ్యాంక్ లోన్ ఇవ్వడం లేదనేటటువంటి బాధ కూడా వాళ్ళకు ఉన్నదనే విషయాన్ని కూడా మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు అన్నారు, మేడం అది ఆల్రెడీ అక్విజిషన్ దీంట్లో ఉంది కాబట్టి అక్కడ లోన్లు ఇవ్వడం సాధ్యం కాదు, యాజ్ పర్ రూల్స్ ప్రకారము. సరే గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది అక్కడ, సో ఇప్పుడు వెనక్కి పోయే పరిస్థితి లేదని చెప్పి వాళ్ళు మాట్లాడినారు. సో ఆ తర్వాత నేను ఆ రోజు మీడియా అంటే ఆ రోజు అక్కడనే సభ ద్వారానే నేను ముఖ్యమంత్రి గారికి కూడా సభ ద్వారానే కోరినవాడిని, మీరు దీన్ని పంతానికో పట్టింపుకో పోకండి, మీకు ఓట్లేసి గెలిపించినారు, మిమ్మల్ని అందరూ మీరు ఎమ్మెల్యే కావాలా ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కూడా కోరుకొని ఓట్లు వేసిన వాళ్ళే ఆ గ్రామస్తులందరూ కూడా. సో వాళ్ళందరూ ఇప్పుడు మీకు ఎందుకు ఓటు వేసినామా అనేటటువంటి ఫీలింగ్ వాళ్ళ లోపల కనిపిస్తూ ఉంది. సో కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు వాళ్ళు మీ ఓటర్లు, మీ నియోజకవర్గం ఇది కాబట్టి ఆ యొక్క రైతుల యొక్క పరిస్థితిని బాధను వాళ్ళ యొక్క అంటే వాళ్ళకి ఎప్పుడైతే మేము ఇయ్యము అనేటటువంటి పట్టుదలతో వాళ్ళు ఉన్నప్పుడు మనం పంతాలకు పోకుండా దాన్ని డ్రాప్ చేసుకుంటేటటువంటి విషయం గురించి ఆలోచన చేయండి. మీకు అంతగా ఉంటే ఎక్కడైనా ఆ మిగిలిన గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ఇండస్ట్రీలు పెట్టేయండి, దానికి ఉపాధి ఇబ్బంది లేదు. కానీ బట్ వీళ్ళ పట్టాపదాల జోలికి
మటుకు పోకపోవడమే మంచిది అనేటటువంటి మాట కూడా నేను మీడియాలో మాట్లాడాను, రికార్డింగ్లు ఉన్నాయి, చూసుకోవచ్చు వాళ్ళు. సో ఈరోజు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నిన్న జరిగినటువంటి సంఘటన కూడా అక్కడ పబ్లిక్ హియరింగ్ కోసం పిలిచినారు. అన్ని గ్రామాలను పబ్లిక్ హియరింగ్ కోసం ఒక దగ్గర మధ్యలో అన్ని గ్రామాల మధ్యలో దగ్గర పబ్లిక్ హియరింగ్ పెట్టినారు. అక్కడ జిల్లా కలెక్టర్ గారు పోయినారు, ఇతర అధికారులు పోయినారు, అదేవిధంగా కాడా స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వెంకటరెడ్డి గారు పోయినారు. వారితో పాటు పోలీస్ బందోబస్తు కూడా అక్కడ ఉన్నది. ఎవరైతే ఆ గ్రామాల నుంచి వచ్చేటప్పుడే వాళ్ళ ఆధార్ కార్డులు చెక్ చేసి ఎవరైతే ల్యాండ్ లేదు వాళ్ళు చెక్ చేసి వాళ్ళని లోపల కలవ చేయాలనేటటువంటి విధంగా ఇక్కడ పక్కాగా ఇక్కడ ఇబ్బంది కాకుండా చేయాలని చేసినారు వాళ్ళు. బట్ ఎవరు రాలేదు అక్కడికి, ఎవరు కూడా పబ్లిక్ హియరింగ్కి అటెండ్ కాలేదు. అంతలో ఆ గ్రామం నుంచి మరి ఒకరో ఇద్దరు వచ్చి కలెక్టర్ గాని అందరూ అక్కడే ఉన్నారు, గ్రామంలో ఉన్నారు, మీరు అక్కడే వచ్చి మాట్లాడడానికి పిలిచినట్టు కలెక్టర్ గారు అక్కడికి వెళ్ళినట్టుగా మనం ఇప్పుడు సమాచారం ప్రకారం మనం తెలుస్తున్నటువంటి అంశం. అదేంటంటే ఇక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఏమైపోయిందంటే కలెక్టర్ గారు వెంబడే డైరెక్టర్ గారు ఒకరు వెళ్ళిపోకుండా పోలీస్ బందోబస్తుతో పోయింటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పోలీసు బందోబస్తును తీసుకొని ముందే పోలీసులను పంపించి గ్రామానికి కలెక్టర్ గారు వస్తున్నారు, మీరు అందరూ ఇక్కడే ఉండండి, సరే వీళ్ళు ఇక్కడికే వస్తారు, కలెక్టర్ గారు వస్తారు మాట్లాడతారని చెప్పుకుంటే కూడా ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. అక్కడ ఊర్లో వాళ్ళకందరికీ ఆయన కలెక్టర్ కూడా తెలియదు. చాలా మందికి ప్రాబ్లం అక్కడ చాలా మందికి రూరల్ ఏరియా గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి బయటికి రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడ తండాలు. వారికి ఎవరికి కూడా వారి కలెక్టర్ విషయం కూడా చాలా మంది తెలియదని చెప్తున్నారు అక్కడ. సో దానివల్ల కలెక్టర్ గారు ఏమైంది వాళ్ళు పిలుస్తున్నారు కదా అని చెప్పి డైరెక్ట్ వాళ్ళు ఆయన అమ్మాయి జస్ట్ వెళ్ళిపోయినట్టున్నాడు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళు చాలా అగ్రెషన్తో ఉన్నారు గ్రామస్తులు. వీళ్ళు ఒక 3 కార్లలో 4 కార్లలో పోయే వరకు ఏమైంది, మా మీద ఏదైనా బలవంతంగా రాయించుకొని మా భూములు తీసుకుంటామేమో అనేటటువంటి ఒక భయం వాళ్ళ లోపల కలిగి రెచ్చిపోయి అడ్డుకుని రావద్దు వెళ్ళిపోమని ఫస్ట్ వాళ్ళు ఆ విధంగా అడ్డుకున్నట్టుగా. పనిష్మెంట్ వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ పెట్టుకొని ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని కంట్రోల్లో తెచ్చుకోకపోవడం అనేది కరెక్ట్ కాదు. కంట్రోల్ తెచ్చుకోగలుగుతారు, అదేం పెద్ద ఒక విలేజ్ 4-5 ఊళ్ళు, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది? మరి ఆ కలెక్టర్ పోతే అక్కడ ఏమైనా జరిగేటట్టుందని ముందే పోలీసులు వార్నింగ్ ఇవ్వచ్చు కదా, పోవద్దు అక్కడికి, పరిస్థితి ఇట్లుందని ముందే వాళ్ళకి. అందుకని అంతకుముందే కాంగ్రెస్ ప్రెసిడెంట్ ని వాళ్ళు రూమ్లెస్ మూసిండు కొన్ని రోజుల కిందటనే, ఒక రూమ్ లో బంధించిండు. 1 month కూడా కాలేదు ఇంకా. సో ఇవన్నీ ఇన్సిడెంట్స్ అంటే వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్గా ఉన్నారనే సంగతి ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఉంటుందా, సమాచారం తెలియకుండా ఉంటుందా? తన సొంత నియోజకవర్గంలో వాళ్ళు ఏ విధంగా దానికి వ్యతిరేకిస్తున్న విషయం కూడా తెలిసి ఉంటుంది కదా. సో నేను కూడా ఆ నియోజకవర్గం కాబట్టి నేను రేపు వెళ్ళి ఆ గ్రామానికి కూడా నేను వెళ్ళాలనుకుంటున్నా. గ్రామాలకు కూడా వెళ్ళి నేను అక్కడ లోకల్గా కూడా జరిగిన పరిస్థితి ఏంది, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ విధమైనటువంటి ప్రశాంతంగా శాంతియుతంగా పోరాటాలు చేయొచ్చు, శాంతియుతంగా ఎంతైనా పోరాటం చేసి ఆ ఉద్యమంలో వారికి హక్కు ఉంది పోరాటం చేయడానికి, వారి భూములు కాబట్టి వాళ్ళకి పూర్తి హక్కు ఉంది వాళ్ళు పోరాటం చేయడానికి, ప్రశ్నించడానికి, ఇవ్వమని చెప్పడానికి. దాడిలో ఇన్వాల్వ్ లేని వాళ్ళు బిడ్డలు చాలా మంది రైతులకు అరెస్ట్ చేస్తున్న సమాచారం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా సంబంధం లేని వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. అందుకే ముఖ్యమంత్రి గారు చెప్తున్న కక్ష సాధింపులకు పోవద్దండి. వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పి వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయొద్దు, వాళ్ళు ల్యాండ్ ఇవ్వనంటుందని చెప్పి వాళ్ళ మీద వేధింపులు చేయొద్దు, అది సరైంది కాదు. కాబట్టి అక్కడికి నేను నియోజకవర్గం కాబట్టి నేను రేపు అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో కూడా ఎందుకు ఆ సంఘటన జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది, ఇటువంటి వాటికి కరెక్ట్ కాదని వాళ్ళతో కూడా కలిసి ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించడం కూడా కరెక్ట్ కాదని ఎవరైనా ప్రోత్సహించుంటే కాదని చెప్పి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కూడా ఏదైనా ఉంటే శాంతియుతమైనటువంటి పోరాటం ఎంతకైనా చేయడానికి పోరాటం చేయొచ్చు, కానీ ఈ విధంగా కరెక్ట్ కాదనే విషయంలో వాళ్ళతో మాట్లాడడానికి నేను రేపు ఆ గ్రామానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. రప్చర్ జరిగిన తర్వాత అది ఒకరిని చూసి ఒకరు వెంబడబడము, కొట్టడము అవన్నీ అక్కడ జరిగినటువంటి సంఘటన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. బట్ ఎట్లుంటుంది ఊర్లో ఒక మాబ్ జమ అయినప్పుడు కంట్రోల్ అక్కడ పోలీసులే లేరు. వాళ్ళు పోలీసు ముందు వీళ్ళు వచ్చేసినారు, వెనక వీళ్ళు గన్మెన్ ఒకరే ఉన్నారు, కలెక్టర్ గారితో గన్మెన్ ఉన్నట్టు కనపడింది అక్కడ మనం విజువల్స్ చూస్తుంటే. సో ఈ సంఘటన అంతా కూడా వాళ్ళేదో ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటారు, కలెక్టర్ గారిని కొట్టాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి ఎవరికి లేనంటే చాలా స్పష్టంగా గ్రామంలో తర్వాత
వేరే వాళ్ళ ద్వారా మీడియా వాళ్ళు కానీ చాలా మంది అలా పోయిన తర్వాత తెలిసిందని మా కలెక్టర్ గారని నేను తెలియదు, మేము కలెక్టర్ గారని తెలియదు, మేము కలెక్టర్ గారిని కూడా దాని గురించి తోపులాట జరిగింది కానీ ఆయన పెద్దగా దాన్ని చేసినట్టు కూడా నాకు కనపడలేదు వీడియోస్లో కూడా. సరే వెంకటరెడ్డి గారు వాళ్ళకి తర్వాత వాళ్ళ చేతిలో దొరికినట్టున్నాడు, ఆయన కొంత ఆయన మీద కొంచెం గాడి చేసినట్టు గాయపరిచినట్టున్నారు. సో అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ, సరే వాళ్ళు 100% వాళ్ళు చేసింది తప్పు అంటే ఎలాంటి క్వశ్చన్ లేదు, వాళ్ళు చేసింది 100% ఆ విధంగా కలెక్టర్ని కొట్టడం అనేది, స్పెషల్ ఆఫీసర్ కొట్టడం అనేది, ఆయన ఆర్డీఓ స్థాయి ఆ వెంకటరెడ్డి గారు కూడా వారిని కొట్టడం అనేది 100% పొరపాటు. బట్ అక్కడ నుంచి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆ నియోజకవర్గం వారి సొంత నియోజకవర్గం కాబట్టి రైతుల యొక్క మనోభావాలు, రైతుల యొక్క వాళ్ళ ఏ విధంగా వాళ్ళు ఎంత ఆందోళన ఆవేదనతో ఉన్నటువంటి విషయం వారు గుర్తించకపోవడం ఇక్కడ విచారకరం. అందులో వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుగా అంటే ఒక చిన్న చాటింపు అనేయాలి, కలెక్టర్ గారు వస్తున్నారు, ఇవాళ కలెక్టర్ గారు మీకు వస్తున్నారు చాటింపు వేసైనా అక్కడ పోయి ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదు. సో ఈరోజు ఈ సంఘటనకి బాధ్యులు ఎవరు అనేటటువంటి విషయానికి వస్తే, ఈరోజు బాధ్యులు ఫలానా వాళ్ళు బాధ్యులు అనేటటువంటి చెప్పలేనటువంటి పరిస్థితులు అది. వాళ్ళ బాధ వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ అధికారులు మేము ఆ డ్యూటీ కోసం మేము పోయినామంటున్నారు. సో ఇక్కడ వాళ్ళు 100% వాళ్ళ అధికారుల మీద దాడి చేయడం 100% పొరపాటు. కానీ ఈరోజు పొరపాటు చేసిన ఎవరైతే ఇప్పుడు చూస్తున్నా సమ్ ఇన్స్టిగేటర్స్ ఉన్నారు వెనకాల, అట్లాంటి ఇన్స్టిగేటర్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు పక్కాగా ఎంక్వైరీ చేయించండి, విచారణ చేయించండి. బట్ ఊరు మొత్తం వాళ్ళకి ఆవేదన ఉంది, భూములు పోతున్నాయి అనే బాధ ఉంది. వాళ్ళందరూ ఇన్స్టిగేటర్స్ రారు, ఒక్కరు ఇన్స్టిగేట్ చేసి అంతమంది రారు. సో ఆ విషయాలు ఎవరైనా దాంట్లో ఉద్దేశపూర్వకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే మీరు ఎంక్వైరీ చేయండి, విచారణ చేపట్టండి. అటువంటి వాళ్ళపైన మీరు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి. కానీ గ్రామం మీద చర్యలు తీసుకుంటాము, గ్రామంలో అందరిని అరెస్టులు చేసి గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం చేయడం కూడా సమంజసం కాదు ముఖ్యమంత్రి గారికి. ఇది వాళ్ళ నియోజకవర్గము, వారి విషయంలో చాలా అంటే ఒక మానవత్వంతో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది, వాళ్ళు మిగతా వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాలన్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళ భూములు పోతున్నప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ బాధ. సో కాబట్టి అది అర్థం చేసుకొని ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పంతాలకు పట్టింపులకు పోకుండా అక్కడ ఫార్మా కంపెనీలను అక్కడ తీసుకొచ్చేటువంటి ఆలోచనను విరమించుకోవాలి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో మీరు ఏదైనా ఇండస్ట్రీస్, వేరే ఇండస్ట్రీస్ ఏదైనా పెట్టించగలిగితే పెట్టించండి, తప్పలేదు. దాంట్లో వీళ్ళకి ఎఫెక్ట్ కాకుండా, వీళ్ళ భూములు పోకుండా, వీళ్ళ భూములు తీసుకోకుండా గవర్నమెంట్ భూమిలో అక్కడ చిన్న పరిశ్రమలు ఏమైనా వస్తే వాటిలో పెట్టి అక్కడ ఉన్న వాళ్లకు ఆ నియోజకవర్గంలో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మంచి ఉద్దేశమే, అదే చెడ్డ ఉద్దేశం ఉందని నేను చెప్పడం లేదు. బట్ అల్టిమేట్గా ప్రజలు ఏది కోరుకుంటారో మనం వాళ్ళ ప్రజాస్వామ్యబద్ధంగా ఆ నియోజకవర్గం, అంటే నేను ఒక నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన, నా దగ్గర కూడా ఎన్నో ఇండస్ట్రీలు వస్తామని చెప్పినప్పుడు ఇట్లాంటివి ఎన్నో వచ్చినప్పుడు మానుకున్నాం, పంతాలకు పోయి వాటిని చేపట్టలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దానికే సరే వాళ్ళ నిర్ణయమే ప్రజలను వదిలేసినాం. ఇక్కడ ఇండస్ట్రీ నాకు కూడా చాలా కోరికలు ఉండే, ఇండస్ట్రీ రావాలా, ఇక్కడ పెద్ద ఎత్తున డెవలప్ చేయాలా, ఒక థర్మల్ పవర్ ప్రాజెక్టు అక్కడ శాంక్షన్ అయిన దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం, ఒక స్టీల్ ఇండస్ట్రీ వచ్చిన దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాం. ఎందుకంటే ప్రజలు అక్కడ వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించినప్పుడు వాళ్ళ పొలాలు కూడా నాకు ఇష్టం లేనప్పుడు అది వాళ్ళ కోసమే మనం చేస్తున్నటువంటి పని, వాళ్ళకు వ్యతిరేకించిన మా దానివల్ల నష్టం జరుగుతుంది లాభం కంటే అన్నప్పుడు మనం వాళ్ళనే గౌరవించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో పర్మనెంట్గా వాళ్ళు అక్కడ ఉండేటోళ్ళు, వాళ్ళు ఇప్పుడు బయట నుంచి ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు వాళ్ళు ఇండస్ట్రీ పెడతారు, వాళ్ళు రేపొద్దున ఇండస్ట్రీ పెట్టుకుంటారు, ఉద్యోగాలకు ఇస్తారు. రేపొద్దున ఈరోజు మీరు ముఖ్యమంత్రి ఉండొచ్చు, రేపు ఇంకెవరో ఉండొచ్చు, మీరు చెప్పిన మాటని ఎల్లకాలం చెల్లుతుందనేటటువంటి నమ్మకం కూడా మనకు లేదు. ఆ ఊళ్ళో అన్ని కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఆ ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరికంటే, ఆ ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు అందరికంటే. అన్ని కూడా ఆలోచించాలి. అల్టిమేట్ గా మన ప్రజలే మనకు ముఖ్యం, వాళ్ళ యొక్క అభిలాషనే మనకు ముఖ్యం. కాబట్టి ఆ లక్ష్యంతోనే ఎలాంటి పంతాలకు పోకుండా ముఖ్యమంత్రి గారు సరే దీంట్లో ఎవరైతే ఈ ఇన్సిడెంట్లో ఎవరైనా ఇన్స్టిగేటర్స్ ఉండి దాంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ మీద విచారణ చేసి చర్యలు తీసుకోండి. అంతేగాని అమాయకులైనటువంటి ప్రజల మీద ఎలాంటి
యాక్షన్ ఉండకూడదని చెప్పి నేను ఈ సందర్భాన్ని నేను వారిని కోరుతున్నా. అమాయకులైనటువంటి రైతుల మీద కానీ అమాయకుల వాళ్ళు ఎంతబడి కొడితే అనొచ్చు, అంటే ఆ టైంలో వాళ్ళ యొక్క ఆవేదన, మా భూములు పోతాయి, మాకు ఎవరు వచ్చిండ్రు, గుచ్చుకపోతారు, సంతకాలు చేసుకుపోతారు, మేము బలవంతంగా రాపించుకొని పోతారు, ఇట్లాంటి భయాలందరూ మనకు ఆ యొక్క పరిస్థితిని కల్పించి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత కూడా ఉంది ముఖ్యమంత్రిగా. కాబట్టి ఇక్కడ ఈ నియోజకవర్గం ఎంపీగా కూడా నా యొక్క రిక్వెస్ట్ కూడా అదే, అక్కడ ప్రజా వ్యతిరేకంగా మనం నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవద్దు. అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా అనవసరంగా వారికి ఇబ్బందులు పెట్టేటటువంటి పనులు కూడా కాకుండా చూసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నారు. ఎవరైతే కలెక్టర్ మీద, ఎవరైతే ఇప్పుడు అక్కడ వెంకరెడ్డి గారి మీద దాడి చేయడానికి ఉద్దేశపూర్వకంగా తీసుకుపోయేటటువంటి విషయం ఏదైతే వస్తూ ఉందో పోలీసులు చెప్తున్నటువంటి మాట ప్రకారం దాని మీద పూర్తిగా విచారణ చేపట్టి నిజంగా అటువంటి వారు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే వారిపైన విచారణ తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.